వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యక్ష ప్రసారం. బీజేపీ హెచ్క్యూలో ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రక్తదాన శిబిరం మరియు ప్రదర్శనను ప్రారంభించిన శ్రీ జేపీ నడ్డా. పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రేవంత్ నీకు చేతనైతే మీరిచ్చిన 420 అడ్డగోలు హామీలను అమలు చేసి చూపించండి. మళ్లీ చెప్తున్నా, తెలంగాణ తల్లి కొలువు తీరాల్సిన చోట ప్రతిష్ఠించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి మీ గాంధీ భవన్ కు పంపుతాం. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసింది. జనం చికెన్ గున్యాలు, విషజ్వరాలు, డెంగ్యూతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉంది. మొత్తం పాలన పక్కన పెట్టి కేసీఆర్ బీఆర్ఎస్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శాంతి భద్రతను అదుపులోకి తీసుకునిరా. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక అవకాశం చూసుకో. పోలీస్ బండ్లలో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు. గోదావరిలో పోలీస్ బండ్లలో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కన పెట్టినారు. పెట్రోల్ బంకులలో మేము పోయాం, బిల్లు లేకపోతే 9 నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు. చాక్ పీసులు కొనేందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు. మరొక వైపు గ్రామాలలో సర్పంచులు బాధపడతా ఉన్నారు. మాజీ సర్పంచులు, మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి, వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. గారి మీద నోరు బారేసుకోవడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం, పరుష పదజాలం వాడడం, పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం. నిన్న ఆయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ తల్లి, అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం. కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్, అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం, అందరి తల్లిని అంటే, లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం, తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం. పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా. సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని, నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు. దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవడు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన. పాపం ఆయన కనిపెట్టిండు. ఆయన బాధపడుతున్నాడు, ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టాడు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం. ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒకవైపు చికెన్ గున్యాలు, విష జ్వరాలు, మరొక వైపు ఈ డెంగ్యూలు, పారిశుద్ధ్యం పడకేసింది. పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు, కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి. స్కూళ్ళలోనేమో చాక్ పీసులకు పైసలు లేవు, పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు, సర్పంచుల బిల్లులు ఇవ్వవు. ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టబోయేటోళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు. దాంతోపాటు హోంగార్డులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెప్తూ పోతే ఒకటి రెండు కాదు. రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి ఉన్నది. అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలాకుతలం అవుతున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే, పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికిమాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతా ఉన్నాడు. అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఈ సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవం అంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేది లేదు, ఆలన లేదు, పాలన లేదు. గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషాహారం తింటూ. గురుకులాల్లో పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల టీచర్లను 2500 మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా, ఆకస్మికంగా.
ఇట్లాంటి పరిస్థితి ఉంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు, పరిపాలన చెయ్యి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు. అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏమంటే, ఇకనైనా ఈ 10వ నెల నుంచి అయినా పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు పోండి. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తానే ఉంటాం, మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి తప్పకుండా ఉద్యమిస్తూ మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదాకా మీ అంతు చూస్తాం, మీ ఎంబడ పడతామనే మాట కూడా తెలియజేస్తూ, నిన్న నువ్వేదైతే తప్పు చేసినావో, తెలంగాణను అవమానిస్తూ, తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ, తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత తెలంగాణ ప్రజలదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని చెప్పారు. విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం యత్నించడం సరికాదని అన్నారు. నియంతం నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని అన్నారు. ఆనాడు భరోసా ఇచ్చామని, 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలోని ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం తరపున పబ్లిక్ గార్డెన్స్ లోని ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని సీఎం తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తుంటే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లడానికైనా తాను సిద్ధమని అన్నారు. తాను ఫామ్ హౌస్ సీఎం కాదని పనిచేసే సీఎం అని చెప్పారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించినటువంటి పిడికిలి మాదిరిగా ఉంటుంది. ఆ పిడికిలికి పోరాటానికి సంకేతం తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం అందులో ఇమిడి ఉంటుంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 17న కొందరు వివాదాస్పదం చేయడం మంచిది కాదన్నారు. जो हमारे और हम सब के प्रिय प्रधानमंत्री सम्माननीय मोदी जी का आज जन्म दिवस है और भारतीय जनता पार्टी हर साल की भांति इसे सेवा दिवस के रूप में भी मनाती है और 17 सितंबर से लेकर 2 अक्टूबर तक, गांधी जयंती तक, हम इसे सेवा पखवाड़ा के रूप में भी मनाते हैं। हम सबको मालूम है कि प्रधानमंत्री मोदी जी ने जिस समर्पण के साथ देश में गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, युवा, महिला, किसान की चिंता की है और उनके जीवन में सुधार लाने का जो प्रयास किया है और जिस तरीके से संकल्प को सिद्धि में बदला है, ऐसे महान शख्सियत की हम सब जब जन्म दिवस मनाते हैं तो उसे हम सेवा दिवस के रूप में पूरे देश में करोड़ों कार्यकर्ता इस अवसर को मनाते हैं। मैं अपनी ओर से और भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं की ओर से आदरणीय प्रधानमंत्री जी को आज के दिन के लिए, उनके जन्म दिवस पर हार्दिक शुभकामनाएं देता हूं और दीर्घायु की कामना करता हूं, स्वस्थ जीवन की कामना करता हूं और वो हम सब कामना करते हैं कि वो इसी तरीके से देश की सेवा में और देश की सेवा के साथ साथ मानवता की सेवा में उनका पूरा योगदान जो लगा है उसमें हम सब लोग जुड़कर उनको ताकत प्रदान करें। आज का दिन विश्वकर्मा दिवस भी है और आज ही के दिन प्रधानमंत्री मोदी जी ने तीसरी बार प्रधानमंत्री के रूप में जो कार्य संभाला उसके 100 दिन भी पूरे हुए हैं। इसलिए यह दिन बड़ा विशेष है और जैसा मैंने बताया कि हम सेवा पखवाड़ा मना रहे हैं, जिसमें हम रक्तदान, वृक्षारोपण, समाज सेवा, मलिन बस्तियों की सफाई, स्वच्छता अभियान, ऐसे बहुत से अभियान हम सब लोग लेने का काम हम लोगों ने लिया है, जिसकी शुरुआत आज के दिन हुई थी। मैं यहाँ ये भी कहना चाहता हूँ कि 100 दिन के उपलक्ष्य में आज से अगले 5-6 दिनों तक, एक सप्ताह तक जो कार्य 100 दिनों के अंदर हुए हैं
वह विभिन्न विभागों के द्वारा, भारत सरकार के विभिन्न विभागों के द्वारा और विभिन्न हमारे सभी मंत्रियों के द्वारा उसके बारे में उसकी जानकारियां जनता तक पहुंचाई जाएंगी। और जो हम जिस तीव्र गति से आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में मोदी 3.0 यानी तीसरी बार जो प्रधानमंत्री काल का कार्य है उसके 100 दिन के कार्य को भी हम जनता के सामने रखेंगे। हम ये आपको बताना चाहते हैं कि 100 दिन के अंदर ही 3 करोड़ प्रधानमंत्री आवास योजना के तहत मकान बनाने की मंजूरी और उस मकान बनाने का कार्य वो प्रारंभ हो गया है। उसी तरीके से 17वीं प्रधानमंत्री किसान सम्मान निधि यह भी रिलीज़ कर दी गई है और लगभग 2 लाख करोड़ रुपए से ज़्यादा किसान के खातों में जा चुका है। और उसी तरीके से यूनिफाइड पेंशन स्कीम, इसकी भी मंजूरी भारत सरकार ने दे दी है। एमएसपी में इजाफा किया है। उसी तरीके से 15 वंदे भारत ट्रेन यह भी इनको भी चला दिया गया है। और उसी तरीके से हमारे 8 नेशनल हाई स्पीड रोड कॉरिडोर इसको मंजूरी दी गई है। 8 नए रेलवे लाइन, ब्रॉड गेज लाइन, फास्ट मूविंग लाइन, इसको भी मंजूरी दे दी गई है। नई 12 नए स्मार्ट सिटी इसके बनाने की भी मंजूरी दे दी गई है। इंफ्रास्ट्रक्चर में 3 लाख करोड़ रुपए से ज़्यादा खर्च करने की 3 लाख करोड़ रुपए की इंफ्रास्ट्रक्चर की मंजूरी दे दी गई है। और सबसे महत्वपूर्ण समाज के सभी वर्गों से బీజేపీ హెచ్క్యూలో ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రక్తదాన శిబిరం మరియు ప్రదర్శనను ప్రారంభించిన శ్రీ జేపీ నడ్డా. తీగలను తెంపి అగ్నిలో దెప్పినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. 76 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారితనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షీకరించిన కవితానందం ఇది. అక్షర యోగులు ఒకవైపు, సాయుధ వీరులు మరోవైపు. నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు పెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు. తెలంగాణ అంటే త్యాగం. ఈ త్యాగాలకు ఆత్ముడు దొడ్డి కొమరయ్య లాంటి ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతో మంది వీరులు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు, జీవితాలు త్యాగం చేశారు. సర్వం కోల్పోయిన లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవం అని, కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను
అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం. లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17న జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం. సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీన్ని చూడటం అవివేకం అవుతుంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజా పాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష, వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారికి స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు. ఇందులో మా స్వార్థం లేదు. కాంగ్రెస్ పార్టీ కోసమో మా వ్యక్తిగత ఆకాంక్షలతో చేసిన నిర్ణయమో కాదు. మనం జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. పిడికిలి పోరాటానికి సింబల్. అంతేకాదు 5 వేళ్లు బిగిస్తే పిడికిలి. తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యత. ప్రత్యక్ష ప్రసారం పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. బీజేపీ తెలంగాణ వేదికపైనటువంటి పెద్దలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్ఎస్ భట్టి గారికి, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అనీష్ దయాల్ సింగ్ గారికి, కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నా ప్రియమైన అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పెద్దలందరికీ తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నప్పుడు స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం అంటే 15th ఆగస్ట్, 15 ఆగస్ట్, గణతంత్ర దినోత్సవం అంటే 26 జనవరి. కానీ అంతేగాని అసలు తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది 17th సెప్టెంబర్. అందుకే ఇవాళ మనందరి పండుగ రోజు. గత ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరించకపోతే సెప్టెంబర్ 17 కూడా మనకు పండుగ చేసుకుంటాం మనం అందరం కూడా. కానీ అసలు నిజాలను భూస్థాపితం చేశారు, అబద్ధపు కల్పితాలను చరిత్రం చేశారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం లభిస్తే 399 రోజుల తర్వాత, అంటే 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చి ఇవాళకి సరిగ్గా 76 ఏళ్లు. 1947 15 ఆగస్టున దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు ఎందుకు రాలేదు? నిజాం పాలనలో తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేదని ఎవరన్నా చెప్పగలరా? రజాకర్ల రాక్షస పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు జరిగిన పోరాటాలు ఏంటియో అసలు మనకు తెలుసా? కొట్లాడి ప్రాణాలొడ్డి తెచ్చుకున్న నాటి తెలంగాణ స్వాతంత్ర్య పోరాట ఫలాలు నేటికి అందుతున్నాయా లేదా? ఇవేవి మనకు తెలియకుండా కుట్ర చేసిన విషయం వాస్తవం. ఈ వాస్తవాల చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతో
ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్టాలైనా అన్నిటినీ భరించి రజాకర్ సినిమా తీసినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. భావి తరాలకు నిజ నిజాలు తెలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 ఏళ్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన మన ప్రియతమ నేత దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే దీనికి కర్త కర్మ క్రియ కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా మన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవ వల్లనే ఈ రోజు ఈ కార్యక్రమాలను 3 సంవత్సరాలు జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారితో సమావేశం జరిగినప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి సార్ తెలంగాణ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం. నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. వినాయకుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి దీన్ని ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య ట్యాంకు బండి వైపు కదులుతున్నాడు. 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. టెలిఫోన్ భవన్ సెక్రటరియట్ ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంకు బండకు చేరుకుంటాడు. మధ్యాహ్నం 1-2 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభం కానుంది. దీనికంటే ముందు లడ్డూ వేలం ఉంటుంది. ఈ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది బాలాపూర్ లడ్డూకి 27 లక్షల భారీ ధర పలికిన విషయం ఆల్రెడీ తెలిసిందే. చెరువులు కుంటల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళ్తామని వివరించారు. ప్రతిపక్ష నేతలు చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు. హైడ్రా ఏర్పాటు కూల్చివేతల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు తమకు లేవని తేల్చి చెప్పారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. చెరువులు, ఫుల్ ట్యాంక్ లెవెల్, FTL బఫర్ జోన్లలో కట్టినటువంటి బిల్డింగ్లను ఎంత పెద్ద వారివైనా సరే వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి హైడ్రా ఇప్పటికే పలువురు ఆక్రమణదారులకు, బడాబాబులకు నోటీసులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. హైడ్రా పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అధికారుల పనిలో తాము జోక్యం ఉండదని వివరించారు. కాగా FTL పరిధిలోని నిర్మాణాలకు సంబంధించిన యజమానులకు హైడ్రా నోటీసులు పంపించింది. వెంటనే వాటిని కూల్చేయాలని హెచ్చరించింది. లేదంటే తామే రంగంలోకి దిగి వాటిని కూల్చేస్తామని అధికారులు కూడా స్పష్టం చేశారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మాత్రమే కాదు, క్లీన్ స్టేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం. చెరువులు, నాలాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఏపీ నుంచి దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు, తెలంగాణ నుంచి నాగపూర్ సికింద్రాబాద్ రైలును ప్రారంభించారు. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు, గురువారం మినహా ఉదయం 5:45 బయలుదేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 1:45 విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2:30 ప్రారంభమై రాత్రి 10:50 దుర్గుకు చేరుకుంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రైలు
రెగ్యులర్ గా తిరగనుంది. సికింద్రాబాద్ నాగపూర్ వందే భారత్ రైళ్లు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. మంగళవారం మినహా మిగతా 6 రోజులు కూడా ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి నాగపూర్ నుంచి బయలుదేరి సేవాగ్రామ్, చంద్రపూర్, బల్లారా, రామగుండం, కాజీపేట మీదుగా సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1 గంటకు మళ్లీ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నాగపూర్ చేరుకుంటుంది. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ఇదే తొలి వందే భారత్ రైలు. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇదే అతిపెద్ద వందే భారత్ రైలు. దీంట్లో 20 కోచ్లుంటాయి. తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాణి కుమిదిని నియమితులయ్యారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలం ఈ నెల 8న ముగుస్తుంది. దాంతో ఆయన స్థానంలో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. 3 ఏళ్లు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లోని పేర్కొన్నారు. కాగా 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కుమిదిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కూడా ముందు పదవీ విరమణ చేశారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు 1948 సెప్టెంబర్ 17 నాడు మన తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుండి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందింది. ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం మహనీయులు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వేడుకలను పురస్కరించుకుని ఖమ్మం పరేడ్ గ్రౌండ్ లోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సాయుధ పోరాటం నుంచి మలిదేశ పోరాటం దాకా, నియంతృత్వంపై తిరుగుబాటు నుంచి స్వరాష్ట్ర సాధన దాకా, దొడ్డి కొమరయ్య నుంచి కాసోజు శ్రీకాంతాచారి దాకా ఆలు పెరగని పోరాటం చేసిన ప్రతి అమరుడికి నా జోహార్లు. ప్రజా ప్రభుత్వం వచ్చింది, ప్రజా పాలన తెచ్చింది, ఇంటింటికి సంక్షేమాన్ని చేర్చింది, ప్రజలకు ప్రభుత్వం ఉందనే భరోసా కల్పించింది. ప్రజలే మా మార్గదర్శకులు, ప్రజలే మా పాలనను ఆశీర్వదించే దేవుళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యక్ష ప్రసారం. బీజేపీ హెచ్క్యూలో ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రక్తదాన శిబిరం మరియు ప్రదర్శనను ప్రారంభించిన శ్రీ జేపీ నడ్డా. పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.